ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 135 మే 15th. రెండో భాగంగా హెస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పుపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడునూ లేడు, వెదకువాడొకడునూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవం తోడు, నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక ఇందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయను మేతపెట్టి లయపరిచెదను. నా మంద, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదం కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురద కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ తోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను. వాటిని మేపుటకే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లును అడవిలో నిర్భయంగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దృష్టముఖములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు.
ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టముఖములు వారిని ఇక భక్షింపవు. ఎవరి వలనను భయం లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారిక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకే తోట ఒక్కటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు. ఇశ్రాయేలీయుల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవం కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి కనుక నా జీవం తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరిని నిర్మూలం చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోనూ నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారి ఖడ్గం చేత హతులై కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనినట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండచేయుదును. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే, మనం వాటిని స్వాధీనపరుచుకుందాము రండని నీవు అనుకుంటివే. నా జీవం తోడు నీవు వారి ఎడల పట్టిన పగవలెన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకుందును. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గూర్చి పలికిన దూషణ మాటలన్నీయు యెహోవానగు నాకు వినబడనని నీవు తెలుసుకుందువు. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి కనుక నీకును ఆ ప్రకారంగానే చేసేదను. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు. ఏదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మను గూర్చి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఇలాగు ప్రవచింపము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లు గాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని నాశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్యమని దాన్ని స్వాధీనపరుచుకొనిన ఏదోమీయులందరిని బట్టియు శేషించిన అన్యజనులను బట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియచెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి కనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానం నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుగు నా జనులు వచ్చిదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా
ఇశ్రాయేలులందరినీ విస్తరింపచేసేదను. నా పట్టణంలోకి నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణంను మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలును నేను మీలో సంచారం చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్యమగుదురు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా, నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక యుందువు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయం నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములలోనికి జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారణమేరి. కాగా ఇశ్రాయేలు పోయిన ఇళ్ళ చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామం విషయమై చింతపడుతిని. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తము నేను చేయబో దానిని చేదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతే తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు. నేను మీ దేవుడనై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరేక నొందకై ఉండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తం నేను ఇలాగున చేయటలేదని తెలుసుకొనిడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపచేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడను. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును. పాడైన భూమి ఏదేను వలము వలె ఆయననియో, పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియో జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుకు నేను ఇలాగు చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో ఇశ్రాయేలుకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను. యెహెజ్కేలు గ్రంథం
37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకైనా ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోకి జీవాత్మని రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితోనొకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధిలోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునుక ఒకటి తీసుకొని దాని మీద యూదావారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలుదనియు పేర్లు రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునకయగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియచెప్పవా అని నీ జనులు నిన్ను అడగగా, ఆ 2 తునుకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారినందరి పేర్లు వారి తోటి వారి పేర్లు నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమించితెను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారిక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను. వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనై ఉందును.
వారు నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచబడననియు అన్యజనులు తెలుసుకుందురు. ఇది రెండవ భాగం అండి. మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను బైబిల్ చదివి ఛానల్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా 6 మంత్స్లో బైబిల్ని మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.